ఒక పేదవాడి ఇల్లు కాలిపోయిందనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. పంట మునిగిపోయిందనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. వరదలు వచ్చినాయి అనుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలంటారు. వీటన్నిటినీ ఆదుకోవడానికే ప్రభుత్వం ఉందా? ప్రభుత్వాన్ని దేవుడు సృష్టించరా. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరి చేతిలో ఉంది? రీసెంట్గా జరిగినటువంటి ఖమ్మంలో చూడొచ్చు, విజయవాడలో చూడొచ్చు. అంతకుముందు 2021లో హైదరాబాద్ అయితే అసలు మహానగరం ఏమైపోద్దో అని అనుకుంటుంది. Massive flooding has taken place in the Indian state of Telangana. The worst affected is the city of Hyderabad. ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ నీట మునిగింది. బయటకు వద్దామన్న పీక లోతుల్లోకి వచ్చింది వాటర్. ఇంకెక్కడ ఉండాలో మాకు తెలియలేదు. ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయవాడ నగరాన్ని భారీ వర్షాలతో విజయవాడ మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు వరదలు బీభత్సం. ఆ వరదతో పాటు మేము కూడా చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. వరదల వల్ల మా అమ్మ చనిపోయింది. ఆయన చనిపోయి ఉంటాడని వాళ్ళు ఫోన్ చేసేదాకా నాకు తెలియదు సార్. డాడీ విడిపోయిండు, అవుపల్లె డాడీ. మమ్మీ నేను కొద్దిసేపు కలిసి ఉన్నాం. 2 జిల్లాల్లో కొన్ని వందల గ్రామాలు మునిగిపోతాయి. మనం చూస్తున్న సమస్య చాలా తక్కువ, చూడబోయే సమస్య చాలా ఎక్కువ. లిహార్ పొట్లాలు తీసుకునేటువంటి ప్రజలు అలాగే ఉంటున్నారు. పంచేటువంటి నాయకులు మాత్రం వరదకి ప్రతిపక్షంలోనూ అధికారంలోనూ ఉంటున్నారు. 35 ఏళ్ల క్రితం విషయాన్ని 2024లో మాట్లాడుకుంటున్నామంటే ఎంత దారుణం అంటే ఈ 35 ఏళ్ళలో మళ్ళీ ఏ ముఖ్యమంత్రి ఆ పనిచేయదు.